హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగా చదువుకుంటున్నారా? ఈ రోజు వీడియో డే 6 ఎగ్జామ్ అన్నమాట. అండ్ చాలా మంది అడుగుతున్నారు, మీ చిన్న ఇన్ఫర్మేషన్, చాలా మంది అడుగుతున్నారు మీరు ఏ ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నారు అని. సో ఆల్రెడీ చెప్పానండి, నేను 150 డేస్ ప్లాన్ వాళ్ళది సక్సెస్ సిరీస్ ఎగ్జామ్ రాస్తున్నాను అని. వాళ్ళది జెరాక్స్ కూడా తెచ్చుకున్నాము. సక్సెస్ సిరీస్ ఇంకో విషయం, ఈ సిలబస్ ని పీడిఎఫ్ కూడా అడుగుతున్నారు. సో నేను ఈ సక్సెస్ సిరీస్ వాళ్ళకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. వీడియో కావాలి అనుకుంటే, ఎవరైనా చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ వాళ్ళ సక్సెస్ సిరీస్ వాళ్ళది టెలిగ్రామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు కావాలి అనుకుంటే వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఫుల్ డీటెయిల్స్ కూడా నేను కూడా వీడియోలో చెప్పడం జరిగింది. సో మీరు నా వీడియోలో అయినా చూడొచ్చు, లేదా టెలిగ్రామ్ లింక్ ద్వారా వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అలా అయినా చూడండి. సో ఈ రోజు అయితే డే 6 ఎగ్జామ్. డే 6 ఎగ్జామ్ వచ్చేసి గణిత శాస్త్ర స్వభావము మరియు నిర్వచనాలు అనమాట ఈ రోజు ఎగ్జామ్. సో ఎగ్జామ్ కి చదివే ముందు ఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి నిర్వచనాలు కోడింగ్స్ తో మానస రెడీగా ఉందన్నమాట. నిర్వచనాలకి సంబంధించిన ఈజీగా గుర్తుంచుకోవడానికి కొన్ని కోడింగ్స్ అయితే ఇప్పుడు మానస మీకు చెప్తుంది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు నోట్ చేసుకోండి. మానస రెడీయా? రెడీ. అండ్ ఇంకో విషయము, మా దగ్గర ట్రై మెథడ్స్ కోసము రెండు బుక్స్ ఉన్నాయి. ఒకటి S&S, ఇంకొకటి Key పబ్లికేషన్స్. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని మా మమ్మల్ని అడిగితే మాత్రం Key బెస్ట్ అని చెప్తాం. ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, ఓల్డ్ న్యూ మొత్తం ఉంటుంది. బుక్ చాలా బాగుంటుంది, ప్రాక్టీస్ కూడా సరిపోతుంది అనమాట. ఎవరైనా ట్రై మెథడ్స్ కోసం బుక్ చూస్తుంటే మాత్రం Key పబ్లికేషన్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇదన్నమాట విషయము. ఇప్పుడైతే బుక్ చూడగానే భయపడతారేమో, ఎందుకు కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ బాగుంటుంది. కావాల్సింటే ఇది మీరు ట్రై మెథడ్స్ బుక్ కావాలంటే మాత్రం ఇదే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మానస నిర్వచనాలతో రెడీ ఉంది. ఎక్కువ తెలీదు, మాకు తెలిసినంత వరకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా నిర్వచనాలు ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. నాకైతే చాలా ఈజీగా గుర్తుండిపోయింది అనమాట. ఈ 10 to 15 లో ఏం అడిగినా టకా అని చెప్పేలాగా గుర్తుండిపోయింది. ఇప్పుడు వాళ్ళకి చెప్పు, వాళ్ళు అందుకని మీకు కూడా చెప్దామని ఒక చిన్న థాట్ వచ్చింది నాకు. అక్కకు చెప్తే సరే షేర్ చేసుకోండి. నేను కూడా రాసుకుంటాను. అంటే నేను ఆల్రెడీ నాకు కన్వీనియంట్ గా ఉండే కోర్స్ అయితే నేను పెట్టుకున్నాను. చూద్దాం, తన కోర్స్ ఈజీగా ఉంటే తన్నే ఫాలో అవుతా. ఫస్ట్ నిర్వచనం ఉన్నట్టు చదువుతాను, తర్వాత దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చెప్తాను. నిర్వచనం చెప్పు. అట్లాగైతే నేను నా దాంట్లో నోట్ చేసుకుంటా. ఫస్ట్ నిర్వచనం చెప్తాను, తర్వాత దానికి మేమేం కోడ్ పెట్టేసుకున్నాం, నాకు గుర్తుపెట్టుకోవడానికి ఏం పెట్టుకున్నాను చెప్తా. సంఖ్యలు, రాసులు, మాపనాలు విజ్ఞాన శాస్త్రమే గణితం. అది చెప్పింది బెల్. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి: సంఖ్యలు, రాసులు, మాపనాలు. వీటిని మేము ఎలా పెట్టుకుంటున్నాం, ఎప్పుడు హాస్టల్స్ లో ఫుడ్ ఉంటది కదా, రసం, పప్పు, చారు, ఎప్పుడు హాస్టల్ లో రసమే పెట్టేవాళ్ళు అనమాట. అందుకని మేము ఏం చేస్తుంటే ఎప్పుడు రసమేనా బే అనేవాళ్ళం. దట్స్ వై రా స మా బే. రా అంటే రాసులు, సా అంటే సంఖ్యలు, మా అంటే మాపనాలు, బే అంటే బెల్. రసమా బే, సంఖ్యలు, రాసులు, మాపనాలు, బెల్. ఎలా ఉంది? నెక్స్ట్, పరికల్పిత ఉత్పాదక వ్యవస్థయే గణితం. ఇది చెప్పింది ఎవరు అంటే మేరియా పీరీ. ఇక్కడ పరికల్పిత ఉత్పాదకాన్ని పియు కాస్త యూపీగా మార్చుకున్నాం. ఓకే, మేరీ పీరీ ఎంపీ, యూపీ ఎంపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. అర్థం కాలేదా? పరికల్పిత ఉత్పాదక వ్యవస్థయే గణితం. అది చెప్పింది ఎవరు? మేరీ పియరీ. ఇక్కడ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ, పరికల్పిత అనేది ఒక వర్డ్, ఉత్పాదక వ్యవస్థ అనేది ఒక వర్డ్. పరికల్పిత పి, ఉత్పాదక వ్యవస్థ యు, అంటే యూపీ, పియుని యూపీగా మార్చుకున్నాం. మేరియా ఎంపీ, యూపీ ఎంపీ. నేనైతే గుర్తుపెట్టుకున్నాను. పరికల్పిత ఉంది కదా, పరికల్పిత పియరీ, పరికల్పిత పియరీ. ఇంకా అప్పుడు మళ్ళీ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ మొత్తం ఒకవేళ అలాంటి ఇంకొక చోట ఉన్నాయి అనుకో కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో అట్లా ఏం లేకుండా ఇదన్నమాట. ఆవశ్యక పర్యావసానాలను ఊహించే విజ్ఞానమే గణితం. ఇది చెప్పింది బెంజ్మన్ పియర్స్. ఆవశ్యక పర్యావసానాలు పియర్స్, బెంజ్మన్ పియర్స్. ఆయన ఇంకొకటి కూడా చెప్తాడు, గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని. దీనికి కోడ్ ఏం లేదు, బట్ దీన్ని అలాగే గుర్తుపెట్టేసుకోనమాట. ఈ రెండు, ఆవశ్యక పర్యావసానాలు, అవసరమైన నిర్ధారణలు. ఇక్కడ ఉంది, ఆయన రెండు చెప్తాడు. గణితం అంటే అవసరమైన నిర్ధారణ రాబట్టే శాస్త్రం, ఆవశ్యక పర్యవసానాలు ముందుగానే ఊహించేది. ఇక్కడ ఆవశ్యక పర్యవసానాలు, అవసరమైన నిర్ధారణలు రెండు అని వస్తాయి. సో అలా అది బెంజ్మన్ పియర్స్ కోడ్. ఆవశ్యక పర్యవసానాలు, నాకు బీపీ వస్తే AP 1 కిద్దే, AP ఆవశ్యక పర్యవసానాలు బీపీ బెంజ్మన్ పియర్స్. జై బాలయ్య. మళ్ళీ చెప్పు. నాకు బీపీ వస్తే AP 1 కిద్దే, ఆవశ్యక పర్యవసానాలు AP బెంజ్మన్ పియర్స్ బీపీ. ఓహో, ఏపీ బీపీ. నేను అట్లా గుర్తుపెట్టుకున్నాను. అంటే మీకు ఏది ఈజీ ఉంటే అది గుర్తుపెట్టుకోండి. నేనేం గుర్తుపెట్టుకుని ఇక్కడ ఏమంటే ఆవశ్యక పర్యవసానాలను ముందుగానే ఊహించే విజ్ఞానం అన్న బెంజమిన్ పియర్స్ కదా. నేనేమనుకున్నానంటే మనకు జాబ్ వచ్చిన తర్వాత బెంజ్ కార్లో తిరుగుతున్నట్టు ఊహించుకోండి.
అంటే ఊహించే విజ్ఞానం కాబట్టి ఊహించుకోవడం, బెంజికాల్లో తిరుగుతున్నట్టు కానీ ఊహించుకోవడం. ఇక్కడ మెయిన్ పాయింట్ అనేది ఊహించడం కాదు, ఆవశ్యక పర్యావసానాలు ఊహించడం కాబట్టి మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకోవాలి. నేనైతే అట్లా గుర్తుపెట్టుకున్నా. ఎలా గుర్తుపెట్టుకున్నా మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్, కానీ మెయిన్ అందులో ఆ నిర్వచనంలో ఉన్న కీవర్డ్ ఏంటి, ఆ కీవర్డ్ ని బేస్ చేసుకొని కనుక యాక్చువల్ గా అయితే కీవర్డ్ ప్రకారమే గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆ ఊహించడం అనేది చాలా మంది చెప్పే నిర్వచనాల్లో ఊహించడం అనే పాయింట్ యాడ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఆవశ్యక పర్యావసానాలు, అవసరమైన నిర్ధారణలు అనేది వీళ్ళ దాంట్లో ఉన్న కీవర్డ్స్, అవి ఆ కీ పాయింట్స్ కాబట్టి అవునులే. దాని బేస్ నేను ఇంకో విధంగా కూడా అంటున్నా, ఈ దానికి ఆవశ్యక పర్యవసానాలను ముందుగానే ఊహించే విజ్ఞానం అన్నాం కదా, సో పర్యవసానాలు పియర్స్ అని కూడా గుర్తుపెట్టుకోండి. అదే అలాగే. లింక్ అన్నమాట, పర్యవసానాలు link ఉంది. పియర్స్. ఇందాక వచ్చి పరికల్పిత పియరి, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే పరికల్పిత ఉత్పాదక అన్నప్పుడు అక్కడ పాప వచ్చింది, ఇక్కడ పాప వచ్చింది, సో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. రెండు సేమే. కాబట్టి అందుకే అక్కడ యూపీఎంపీ పెట్టాము, ఇక్కడ ఆవశ్యక పర్యావసానాలు, అవసరమైన నిర్ధారణలు రెండింటికి పింఛమెంట్ వేస్ అనమాట. నెక్స్ట్ గణితం అంటే పరోక్ష మాపనం, దాన్ని చెప్పింది ఎవరు? అగస్ట్ కాంటే. ఇప్పుడు దాని కూడా ఎలా అంటే ఎగ్జామ్స్, పరీక్ష, పరోక్షాన్ని కాస్త పరీక్ష చేసాం అనమాట. పరీక్ష ఆగస్ట్ లో వస్తాయి, పరీక్ష ఓకే. పరోక్ష మాపనం ఆగస్ట్ కౌంట్, ఇది జస్ట్ నేను గుర్తుపెట్టుకున్నాను. పరీక్షలు ఆగస్ట్ లో. ఇంకా హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం, జాన్ లాక్. ఇది ఫస్ట్ నుంచి చదువుకుంటూ వస్తున్నది, ఇది అలా గుర్తుండిపోయింది, పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోయింది అనమాట. జాన్ లాక్ మానవ మేధస్సుని స్థిరపరిచే మార్గం అని జాన్ లాక్ చెప్పిన, అది పర్మనెంట్ మెమరీలో ఉండిపోయింది అనమాట. దానికి కోడింగ్స్ ఏం అవసరం రాలేదు నాకు. నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నాను తెలుసా? నువ్వు చెప్పేది చెప్పినా మేధస్సు మార్గాన్ని మనం లాక్ చేయాలి అని గుర్తుపెట్టుకున్నా. ఏదైతే అవసరం గుర్తుండాలి, అదంతే. మేధస్సు మార్గం కదా, ఆ మేధస్సు మార్గాన్ని మనం గట్టిగా లాక్ చేయాలి అని గుర్తుపెట్టుకున్నా నేను. మేధస్సు మార్గం, జాన్ లాక్. అదే అంతే, మేధస్సును లాక్ చేసి పడేయాలి అంతే. నెక్స్ట్ గణితం అంటే పరిమాణ శాస్త్రం, అరి పరి. పరిమాణ శాస్త్రం అని చెప్పింది అరిస్టాటిల్, అరి పరి ఓకే. పరిమాణ శాస్త్రం అరిస్టాటిల్ పరిమాణ శాస్త్రం, అరి పరి. ఇదైతే ఇంకా అసలు పర్మనెంట్ గా గుర్తుండిపోయింది నాకైతే. నెక్స్ట్ ఇంకొకటి ఉంది అనమాట, ఇంకా ఏంటంటే గణితం నాగరికతకు అద్దం వంటిది, హగ్బెన్ చెప్తాడు. అమ్మాయిలు అంటేనే అద్దం, అద్దం ఆడుంటే అమ్మాయిలు దానికి అతుక్కొని పోతారు అనమాట. నెక్స్ట్ అద్దం కనిపించగానే హగ్ చేసుకుంటాం అనమాట. అద్దం హగ్బెన్, హగ్ ఓకే. అసలు అమ్మాయిలకి అంటే అద్దంకి అమ్మాయిలకి అంత లింక్ ఉందని అసలు అందరికి అద్దం హగ్బెన్ కదా. అద్దం కనిపించగానే హగ్ చేసుకుంటాం. నా గణితం ఇంకో నిర్వచనం కూడా ఉంది తెలుసా నీకు? ఇంకో నిర్వచనం ఏముంది? గణితం నాగరికతకు అద్దం వంటిది హెగ్బెన్. గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిదని ఇంకొక నిర్వచనం. అవును, అదేవో చెప్పింది బా. అది లైబ్నిజ్. లైబ్నిజ్ వాడు చెప్పింది అది. గణితం నాగరికతకు అద్దం వంటిది అని చెప్పింది హెగ్బెన్. గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిది అని చెప్పింది లైబ్నిజ్. సేమ్ రెండు ఒకే దగ్గర ఉన్నాయి చూడు. అప్పుడు ఇది వచ్చి 2019 టెక్కం టీఆర్టీలో అడిగాడు. ఆధునిక నాగరికతకు అద్దం వంటిదని 2018 అడిగాడు లైబ్నిజ్. గణితం నాగరికతకు అద్దం వంటిది హగ్బెన్. ఇక్కడ అద్దంని బేస్ చేసుకొని చెప్పామన్నమాట. ఏమని చెప్పాము? ఆ అమ్మాయిలు అద్దం చూడగానే హగ్ చేసుకుంటారు, అద్దం హగ్బెన్. నాగరికత అద్దం హగ్బెన్. అలాగే ఇంకొక నాగరికతకి అద్దం కూడా ఉంది, అది ఆధునిక నాగరికతకు అద్దం వంటిది. దానికి ఎలాగా అంటే ఆధునిక నాగరికతలో మొత్తం ఎంత అబద్ధాలతోనే జరుగుతుంది అనమాట మొత్తం. సో ఆధునిక నాగరికత లైబ్నిజ్, నాగరికతకు అద్దం వంటిది హగ్బెన్. ఓకే, క్లారిటీ గుర్తుపెట్టుకోండి బాగా. ఆధునిక నాగరికత మొత్తం అబద్ధాలతోనే జరిగిపోతుంది. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మేము కోడింగ్స్ అంతే, మేమేమి చేయట్లేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోవడానికి. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తులన్నింటిలో చక్కనిది, దాన్ని చెప్పింది పాస్కల్. ఏం లేదు, పాస్కల్ ఆత్మ అక్కడక్కడ సంచరిస్తుంది మా అవని గడ్డ చుట్టూతా, తెలుసా? ఒక రోజు భయపెట్టింది తెలుసా పాస్కల్, మా హాస్టల్లోకి వచ్చి భయపెట్టాడు మమ్మల్ని ఆత్మలాగా. అందుకే అప్పటి నుంచి గుర్తుపెట్టుకున్నాం మేము దాన్ని. పాస్కల్ ఆత్మ కనిపించగానే పాస్కల్ దగ్గరికి వెళ్ళిపోండి, ఇంకేడ ఆగద్దు మీరు అసలు. పాస్కల్ ఆత్మ. నెక్స్ట్ ఇప్పుడు ఒకటి వస్తుంది, మీరేమనుకోబాకండి సరేనా? చెప్పేదా? ఎవరైనా బెస్ట్రాండ్ రస్సెల్ చెప్పింది, పరస్పర సంగతాలు స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల. బెస్ట్రాండ్ రస్సెల్, బెర్నాల్డ్ ఉందా? మా దగ్గర బెస్ట్రాండ్ రస్సెల్, మొత్తానికి రస్సెల్ అంతే. ఆయన ఏం చెప్పాడు అంటే, పరస్పర సంగతాలు స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితం అని చెప్తాడు బెస్ట్రాండ్ రస్సెల్ ఆయన చెప్పింది. ఇప్పుడు దీనికి కోడ్ ఏంటంటే, ఇప్పుడు సాటర్డే సిట్టింగ్ వేస్తాం, వీకెండ్స్ గుర్తుపెట్టుకోవడానికి అండి. అట్లయితేనే మనకు గుర్తుండడం ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో మార్క్ వచ్చిందా లేదా నువ్వు ఎలా గుర్తుపెట్టుకున్నావు అని కాదు. వీకెండ్ సిట్టింగ్ వేసామండి. అట్లా చెప్పలేదు మనసా, గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది అని చెప్పినాడు. అవునా? బెస్ట్రాండ్ అసలు ఇది కూడా చెప్పుంటాడు, దాంట్లో లేదేమో. సరే నోట్ చేసుకో. అంత పెద్దది పరస్పర సంగతాలు స్వీకృతాలు కూడా గుర్తుపెట్టుకో చాలు, అదే మెయిన్ కాన్సెప్ట్ అక్కడ. చెప్పు. పరస్పర సంగతాలు స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల చర్చనే గణితం అని చెప్తాడు. ఇప్పుడు ఏంటంటే వీకెండ్స్ సిట్టింగ్ వేస్తాం, సిట్టింగ్ లో బీర్ తెచ్చుకున్నాం అనమాట.
తెచ్చుకొని కూర్చున్న తర్వాత ఇంకా వన్స్ తాగిన తర్వాత ఏమొస్తాయి, ఇంకా అన్ని సంగతులు మాట్లాడుకుంటా ఉంటాం. ఆ పరస్పరంగా సంగతులు, స్వీకృతాలు, సత్యాలు అన్ని మాట్లాడుకుంటా చర్చించుకుంటా ఉంటాం అన్నమాట. అర్థమైందా? అదే బీర్ లో మధ్యలో బీఆర్ ఉంది కదా, మధ్యలో 2 ఈలు క్యాన్సిల్ చేసేయండి. బీఆర్ బెస్ట్రాండ్ రస్సెల్. పరస్పరం సంగతాలు, స్వీకృతాలు మాట్లాడుకుంటాం తాగిన తర్వాత, బీర్ తాగినాక. అంతే. ఇంకోటి ఏంటంటే తర్కమే గణితానికి పునాది, తార్కిక ఆలోచనల వల్ల గణితం అభివృద్ధి చెందుతుంది. అది కూడా ఉంది. అది కూడా బెర్నార్డ్ చెప్పండి. రస్సెల్, బెస్ట్రాండ్ వైట్ రస్సెల్, వైట్ హెడ్ హెడ్ అంతా కలిపి చెప్తారు. అది బెస్ట్రాండ్ రస్సెల్, వైట్ హెడ్ కలిపి చెప్తారు. ఇది ఈయన ఒక్కటి చెప్పింది అనమాట, పరస్పరం సంగతాలు, స్వీకృతాలు. నెక్స్ట్ అంతరాళం సంఖ్యకు సంబంధించిన శాస్త్రము గణిత శాస్త్రము అని చెప్పింది గణిత నిఘంటువు. అంతరాళం సంఖ్య దానికి సంబంధించిన శాస్త్రమే గణిత శాస్త్రం అని చెప్పింది గణిత నిఘంటువు అన్నమాట. ఇది ఏఎస్ఎన్ క్వశ్చన్స్ అని ఉంటాయి అనమాట. ఏఎస్ఎన్ క్వశ్చన్స్ అంతరాళము సంఖ్య, ఎస్ అంటే సంఖ్య, ఈ రెండింటి గురించి అంతరాళం సంఖ్య గురించి చెప్పింది ఏంటంటే గణిత నిఘంటువు. నిఘంటువు ఎన్ ఏఎస్ఎన్ క్వశ్చన్స్. నాకు గణితం బేజ్ అది అది సీజీ సంఖ్యలు, అది కూడా గణిత నిఘంటువు. అది కూడా అదే అంతరాళం సంఖ్యల గురించి. అంతరాళం సంఖ్యలకు సంబంధించిన శాస్త్రం అనేది గణిత నిఘంటువు చెప్తుంది. ఏఎస్ఎన్ క్వశ్చన్స్ అన్నమాట. అంటే అంతరాళము సంఖ్యల గురించి చెప్పింది గణిత నిఘంటువు ఎన్, ఏఎస్ఎన్. ఓకే. గణితం గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని చెప్తాడు హెన్రీ పాయింకేర్. హెన్రీ అంటే హెయిర్ కేర్, పాయింట్ కేర్. హెయిర్ కేర్ అనేది అందరికి ఉండదు, అది అదొక కళ. ఆ కళ ఉండే వాళ్ళు మాత్రం ఇప్పుడు హెయిర్ కేర్ ఎవరు తీసుకుంటారు? అంతే. హెన్రీ పాయింకేర్ కళ. అంతే. ఇదండి మొత్తానికి ఎన్ని చెప్పా ఇప్పుడు నేను? ఒక 10 to 15 చెప్పేసి ఉంటాను కదా. మళ్ళీ ఒకసారి ఫాస్ట్ గా రివైజ్ చేద్దాం. రసమ బెల్, సంఖ్యలు, రాసులు, మాపనాలు బెల్. నెక్స్ట్ పరికల్పిత ఉత్పాదక మేరియా పీరి. ఓకే. ఆవశ్యక పర్యవసానాలు బెంజమిన్ పీస్, ఏపీ, బీపీ, యూపీ, ఎంపీ. నెక్స్ట్ పరిమాణ శాస్త్రం అరిస్టాటిల్. పరీక్షలు ఆగస్టు కొంటే, పరోక్ష మాపనం అని చెప్పింది ఆగస్టు కొంటే. నెక్స్ట్ ఏఎస్ఎన్ క్వశ్చన్స్ అంతరాళము సంఖ్యలు గణిత నిఘంటువు. బీరు తాగుతూ పరస్పరం సంగతాలు, స్వీకృతాలు మాట్లాడుకుంటాం. బెస్ట్రాండ్ రస్సెల్ పరస్పర సంగతాలు, స్వీకృతాలు. నెక్స్ట్ అక్కడ తిరుగుతున్న ఆత్మ పాస్కల్ అయిపోద్ది. నెక్స్ట్ వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ హెన్రీ పాయింకేర్. అదేంది హెయిర్ కేర్, అది ఆ కళ అందరికీ ఉండదు. ఇంకేం చెప్పాము మనము? ఇంకేం చెప్పుకున్నాము? గణితం ఆధునిక నాగరికత, అంతరాళం సంఖ్య ఏఎస్ఎన్ క్వశ్చన్స్ చెప్పాను. ఆధునిక నాగరికతకు అద్దం వంటిదని చెప్పింది లైబ్నిజ్. ఆధునిక నాగరికత అంతా లైస్. నాగరికతకు అద్దం వంటిది అద్దం, హగ్ అయిపోయింది. నెక్స్ట్ హేతువాదంలో మానవుని మనసు స్థిరపడే మార్గం జాన్ లాక్. మేధస్సుని లాక్ చేసుకోవాలి. అంతే. ఆల్మోస్ట్ ఇంకా చూడండి ఎన్ని చెప్పాము. ఆల్మోస్ట్ అన్ని చెప్పేసాం, అయిపోయింది. ఇదండి మీకు చెప్తాను కోర్స్. ఎవరికైనా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇది ఇవాళ నిర్వచనాల కోడ్స్ అన్నమాట. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పానమాట ఈ చిన్న ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడైతే ఇంకా నిర్వచనాలు చూసాం కదా, ఇంకా మిగతా చదవాల్సిన బ్యాలెన్స్ ఉంది. సో అది చదివేసిన తర్వాత రేపు ఎగ్జామ్ రాస్తాము. సో రాసిన తర్వాత మాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్. అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.